జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన జీవితంలో ప్రతి సందర్భంలో కూడా జీవితం అంతా కూడా మనకి ఉపయోగపడే చాలా చక్కని సబ్జెక్ట్ ఇది. అయితే చాలా మంది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎగ్జాక్ట్గా ఏంటి పర్సనాలిటీ అంటే? ముందు పర్సనాలిటీ అంటే ఏంటో తెలిస్తే కదా వ్యక్తిత్వ వికాసం అనే పాయింట్ వస్తుంది. మనం చక్కని పాయింట్స్ చెప్పుకుందాం. చెప్పుకునేటప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా మీకు చెప్తూ వీలైనంత సంక్షిప్తంగా ఆసక్తికరంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చక్కని ఉదాహరణతో మనం ఆరంభిద్దాం. స్వామి వివేకానంద నరేంద్రనాథ్గా ఉన్నప్పుడు, కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు దగ్గరలో ఉన్న దక్షిణేశ్వరం వెళ్తారు. దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస వారు ఉండేవారు. స్వామి వివేకానంద గురువు గారు రామకృష్ణుల వారిని దర్శించుకోవడానికి వెళ్తారు. భవిష్యత్తులో రామకృష్ణుల వారు ఆ సన్నివేశం గురించి, ఆ సంఘటన గురించి చాలా చక్కగా చెప్తారు. ఇదొకటి మనం జాగ్రత్తగా గుర్తించుకున్నట్లయితే నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటి మనకు అర్థం అవుతుంది. వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. రామకృష్ణుల వారు చెప్తారు, ఆ రోజు నరేంద్రనాథ్ వచ్చినప్పుడు వారి బట్టలు నలిగిపోయి ఉన్నాయి, జుత్తు చిందరవందరగా ఉంది, హెయిర్ స్టైల్. అయినప్పటికీ కూడా తన మనస్సు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంది. రామకృష్ణ పరమహంస వారికి ఒక మనిషిని చూసిన వెంటనే వారి మానసిక స్థితి, వారి ఆధ్యాత్మిక స్థితి అంతా కూడా అర్థమయ్యేది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. వస్త్రాలు అవన్నీ కూడా సరిగ్గా ఐరన్ చేసి లేవు, అదేవిధంగా హెయిర్ స్టైల్ సరిగ్గా లేదు. అయినప్పటికీ తన మనస్సు మాత్రం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. ఇక్కడే మరో సెంటెన్స్ చెప్తారు, ఇంత ఉన్నతమైన మనస్సు గల ఒక వ్యక్తి కలకత్తా వంటి మహాపట్టణంలో ఏ విధంగా జీవిస్తున్నారో నాకు ఆశ్చర్యం వేసింది అంటారు. ఎంత చక్కగా చెప్పారు కదా. నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటంటే బయట మనం ఏ విధంగా కనిపిస్తున్నాం, ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నాం, ఎటువంటి అలంకరణలు చేసుకుంటున్నాం, ఇది నిజమైన వ్యక్తిత్వం కాదు. నిజమైన వ్యక్తిత్వం అంతర్గతమైనది. కాబట్టి స్వామి వివేకానంద మనస్సు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంది. అది నిజమైన వ్యక్తిత్వం అంటే. మన మనస్సు ఏ స్థితిలో ఉంది, అది మన యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మన బయట మన రూపం, బాహ్య అలంకరణ కాదు. మన మనస్సు ఉన్నతమైన స్థితిలో ఉందా, లేదంటే లోయర్ స్టేజ్లో ఉందా? స్వామి రంగనాథానందజీ మహారాజ్ అని గొప్ప స్వామీజీ ఉండేవారు రామకృష్ణ మిషన్లో. రామకృష్ణ మఠం మిషన్లకి సర్వాధ్యక్షులుగా ఉండేవారు. వారు తన ప్రసంగాల్లో ఒక చక్కని మాట చెప్తూ ఉండేవారు. ఆ మాట ఈవెన్ ఆఫ్టర్ 80 years, 80 సంవత్సరాల తర్వాత కూడా చెప్తూ ఉండేవారు ఆ మాట. అయితే వారు అది ఎప్పుడు విన్నారంట? స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వారు మాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ మాట విన్నారన్నమాట. ఆయనకి ఎంతో బాగా నచ్చింది, ఆయన జీవితంలో ఉపయోగపడింది. ఆయన ఏం చెప్తూ ఉండేవారంటే, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అంటే సింపుల్ లివింగ్, హయ్యర్ థింకింగ్. సింపుల్ లివింగ్, హయ్యర్ థింకింగ్. మరి ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఎక్కువ మంది ఏ విధంగా చేస్తూ ఉంటారంట? దీనికి కంప్లీట్ ఆపోజిట్గా చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే లగ్జరియస్ లివింగ్, సింపుల్ థింకింగ్ అనుకోవచ్చు మీరు. నాట్ ఈవెన్ సింపుల్ థింకింగ్, నో థింకింగ్. ఎందుకు జీవిస్తున్నారో తెలియదు, లక్ష్యం ఏంటో తెలియదు, ఎటు వెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళబోతున్నారో తెలియదు. జీవితం అంతా నడిచిపోతూ ఉంది. ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియదు. జీవితం అంతా శూన్యం అయిపోతుంది. ఇదేనా జీవితం అంటే? సింపుల్ లివింగ్, హయ్యర్ థింకింగ్. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే నిజమైన వ్యక్తిత్వం అంటే ఏంటో అర్థమవుతుంది. మనం ఈ విషయాన్ని ఆలకించడమే కాకుండా మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి. అది మహాపురుషులకి, గొప్ప మహిళలకి, సామాన్యులకి ఉన్న భేదం ఏంటంటే ఎన్నో విషయాలు ఆలకిస్తూ ఉంటాం, అయితే నిజానికి మనం ఆచరిస్తున్నామా? ఎందుకు మనం ప్రయత్నించకూడదు?
ఇక్కడ సింపుల్ లివింగ్ అంటే అర్థం ఏంటి, ఇది కూడా మనం కొంతవరకు ప్రయత్నిద్దాం. ఓన్లీ మనం వేసుకునే వస్త్రాలు లేదంటే వాడే వస్తువులు వీటిలో మాత్రమే సింపుల్సిటీ ఉండాలని కాదు, అక్కడ కూడా సింపుల్సిటీ ఉండాలి. మన మనస్సులో కూడా ఆ సింపుల్సిటీ ఉండాలి. మనస్సులో ఎక్కడ లేని కాంప్లెక్సెస్ ఉండకూడదు. ఒక రకమైన యాంగర్ అని బయటికి అంతా బాగానే కనిపిస్తూ ఉంటారు, చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటారు, బట్ మనస్సు మాత్రం డిఫరెంట్ కాంప్లెక్సెస్తో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సింపుల్ లివింగ్. సో సింపుల్ లివింగ్ లో కూడా మనం ముఖ్యంగా ప్రాధాన్యం ఇవ్వాల్సింది ఏంటంటే మనం మనస్సుకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక్కడే మనకి ఇంగ్లీష్లో మరొక చక్కని ప్రొవర్బ్ చెప్తారన్నమాట. అదేంటంటే స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్, మీడియోకేర్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్, గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. ఇది ఎప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం ఒక దగ్గర కొటేషన్ చదివాను అనమాట. ఇది చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించండి. స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్, వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎప్పుడు చూసినా అవే చెప్పుకుంటూ ఉంటారు. మీడియోకేర్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే భారతదేశంలో ఏం జరుగుతుంది, మరో దేశంలో ఏం జరుగుతుంది, దే ఆర్ బిజీ విత్ దట్. న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవుతున్న వారందరూ కూడా గ్రేట్ మైండ్స్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ఎన్నో ఎంగేజ్మెంట్స్ ఉంటాయి, ఎన్నో విధాలుగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బట్ ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు అంటే గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్. కొన్ని ఐడియాస్ మీరు అది ఆలకించాలనే ఉద్దేశంతో, ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో అటెండ్ అవుతున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విధంగా జీవించాలి అంటే గ్రేట్ మైండ్స్గా జీవించాలి. అలానే మిగిలిన విషయాలు ఉండకూడదని కాదు, నెమ్మదిగా మనం ప్రోగ్రెస్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇంకా మనకి ఈ విషయం బాగా అర్థం అవడానికి మేము డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్కి, మెడికల్ కాలేజెస్కి ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాం. సింపుల్ క్వశ్చన్ అన్నమాట. అదేంటంటే మీరు కూడా సమాధానం అట్లీస్ట్ మీ వాయిస్ నాకు వినిపించకపోయినా మీరు మనసులోనే చెప్పే ప్రయత్నం చేయండి. సింపుల్ క్వశ్చన్ కాబట్టి ఇమీడియట్గా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ మహాత్మా గాంధీ? ఇమీడియట్గా చెప్తారు. ఫ్రీడమ్ ఫైటర్, లేదంటే గొప్ప దేశభక్తుడు, ఈ విధంగా చెప్తారు. మీలో ఒక్కరు కూడా లాయర్ అని చెప్పరు కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారు విద్యార్హతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, లాయర్గా వారు తమ యొక్క బాధ్యతలు నిర్వహించినప్పటికీ కూడా మహాత్మా గాంధీ అనేసరికి వారి విద్యార్హతలు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి, ఇవన్నీ మనకు గుర్తుకు రావు. వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మహాత్మా గాంధీని మనం ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, ఒక దేశభక్తునిగా గుర్తించుకుంటూ ఉంటాం. అంటే మనకు అర్థం అవుతున్నది ఏంటి, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కంటే కొంతమంది ఏ విధంగా వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో, హోదాతో, పేరు ప్రఖ్యాతులతో. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది వీటన్నింటికంటే కూడా అతీతమైనది ఏదో ఉంది. దట్ ఈజ్ రియల్ పర్సనాలిటీ. ఎప్పుడైతే మనలో పర్సనాలిటీ ఉంటుందో వీటన్నింటికీ మనం అతీతంగా జీవించగలం. కలకాలం కూడా వాళ్ళ పేరు గుర్తుండిపోతుంది అందరికీ కూడా. ఈ అధికారాలు, పేరు ప్రఖ్యాతులు ఎంతవరకు ఉంటాయి? కొన్ని సంవత్సరాలు, మహా ఎక్కువైతే ఈ శరీరం ఉన్నంత వరకు. అయితే ఎవరిలో అయితే నిజమైన వ్యక్తిత్వం ఉందో వారు చిరకాలం అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు. అదే విధంగా వారి యొక్క జీవితం నిజమైన వ్యక్తిత్వంతో ఆనందంగా, తృప్తిగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే బయటికి అందంగా ఉండాలి, ఆ సౌందర్యం అదే నిజమైన వ్యక్తిత్వాన్ని మనకి సూచిస్తుంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని పేరు చెప్పుకుంటాం. పేరు చెప్పుకునే వెంటనే దేనికి చెప్పుకుంటున్నాం? పేరు చెప్పుకునే వెంటనే వారి పైన ఒక రకమైన గౌరవ భావం మనకు కలుగుతుంది. దేనివలన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చాలా అందంగా ఉంటారనా? ఏం కాదు కదా. మరి వారు ఒక సైంటిస్ట్ అనా? అది కొంతవరకు కావచ్చు. అయితే ఏంటంటే అటువంటి సైంటిస్ట్స్ ఎంతో మంది వచ్చారు భారతదేశంలోనే. ప్రెసిడెంట్ అనా? ప్రెసిడెంట్స్ కూడా ఎంతో మంది వచ్చారు. అయినప్పటికీ కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనేసరికి మనలో ఒక రకమైన స్పెషల్ మోటివేషన్, ఒక రకమైన ఇన్స్పిరేషన్, ఒక రకమైన మంచి భావం మనలో కలుగుతుంది. దేనివలన? అది అతనిలో ఉన్న నిజమైన పర్సనాలిటీ. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారిలో ఉన్న వ్యక్తిత్వాన్ని మనం గౌరవిస్తున్నాం, వారిలో ఉన్న క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉండొచ్చు కొంతవరకు. నిజంగా మనం వారిలో గౌరవించేది ఏంటంటే వ్యక్తిత్వాన్ని. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం విద్యలో ఉన్న, విద్యా రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, ఉద్యోగ రంగంలో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే
మనలో ఉన్న మోరల్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, మనలో ఉన్న ప్రేమ, సేవాభావం, నలుగురికి సేవ చేయాలనే భావం, సహకారం చేయాలనే భావం, ఇవన్నీ కూడా మనలో ఎంత ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం ఇతరుల కోసం ఆలోచిస్తూ ఉండాలి. ఈ భావాలన్నీ కూడా కలిపి మనలో నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇటువంటి రియల్ పర్సనాలిటీ కోసం మనం ప్రయత్నించాలి. ఏదో బయటికి నలుగురికి కనిపించడానికి మనం ఎప్పుడు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏమనుకుంటున్నారు, లేదంటే నా కోసం ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. నిజమైన వ్యక్తిత్వం మనలో ఉందా లేదా మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేయాలి.